అందరికీ నమస్తే అండి. ఓన్లీ ఫాస్టర్లకే చెప్తున్నా, గాజులు తీసేయండి, బొట్టు తీసేయండి, పూలు తీసేయండి, ఇవన్నీ తీసేస్తేనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు అనేది నా వరకు నేను అబద్ధం అని చెప్తా. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా పాటించాల్సిందే. నువ్వు గాజులు తీసేయి, బొట్టు తీసేయి, అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ తీసేసిన తర్వాత నీ మనసు మారకపోతే దేవుడైనా మెచ్చుతాడంటారా? మెచ్చడు కదా. హిందువులు నడిచిన త్రోవ నడవద్దు, హిందువులు వండించిన పంట తినకూడదు అంటే తప్పనిపించట్లేదా? అందుకే హైందవులు మొత్తం వచ్చి మన మీద పడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. నా వరకు నేను అనుకున్నది మాత్రం ఇది. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ఎంతమంది చెయ్యరో ఇప్పటికి చాలామంది ఫాస్టర్స్ అయితే మాట్లాడడం జరిగింది. నా వరకు నేను నమ్ముకొని ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి నేను పాటించేది మాత్రం ఇది. మనం భారతదేశంలో ఉన్నాం, ఎవరిని మనం కించపరచకూడదు. ఎందుకు గాజులు తీసేసి బొట్టు తీసేసి అన్నీ చేసిన తర్వాత దేవుడు వింటాడా? అది కాదు కదా దేవుడు వినేది, అది కాదు కదా మనల్ని అడిగింది. ఎప్పుడు అన్నాడు? సరే బైబిల్లో ఉంది అంటారు, అంటే మన దేశ రాజులను కూడా దేవుడు గౌరవించమని కూడా ఉంది కదా. అవన్నీ తీసేస్తే మాత్రం దేవుడు ఆశీర్వదించాడు. నా వర్షన్ నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ తీసేసినా కానీ ఇవన్నీ పెట్టుకున్నా కానీ ఒకవేళ అన్నీ తీసేస్తాం, గాజులు బొట్టు అన్నీ తీసేస్తాం, మనం మనసు మార్చుకోమన్నాడా? అలంకరణ మార్చుకో, అతి అలంకరణ వద్దు అన్నాడు. మరి మీరే తెలుసుకుంటారా? ఎప్పుడైనా మనలో లోపాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది ఫేక్ ఫాస్టర్లు నిజాయితీగా బతికేటోళ్ళకు కూడా చెడ్డ పేరు తేవట్లేదా? కానుకలు వేయండి, దేవుడు ఇది వేస్తే ఆశీర్వదిస్తాడు, అది వేస్తే కాదు కదా. అవన్నీ వేస్తే ఆశీర్వదిస్తాడా? ఉన్న వాటిలో ఏమన్నాడు? అప్పు చేసి ఏమనలేదు. 5,000 కానుక ఏమంటున్నారు? 5,000 ఎక్కడ అప్పు చేసేయాలి? ఎట్లా తెచ్చేయాలి? అది ఎవ్వరు మాట్లాడరు. వ్యాపారం చేయదు దేవుని మీద.